నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించింది అగ్రరాజ్యం అమెరికా. వ్యాక్సిన్ల ప్రభావంతో రోజువారీ కేసులు తగ్గుతున్నాయన్న గణాంకాలు, మాస్కులపై అమెరికా CDC ప్రకటనలే అందుకు కారణం. కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక పోరులో అమెరికా ఎలా కొనసాగుతుంది? కేసుల కట్టడి, మాస్ వ్యాక్సినేషన్కు ఆ దేశం ఎలాంటి ప్రణాళికలు అనుసరిస్తోంది? భారత్ గమనించాల్సిన సానుకూల అంశాలు ఏమిటి? ఎందుకంటే ఇదే వేగం స్ఫూర్తి కొనసాగితే వచ్చే 3-4 నెలల్లో కరోనాపై పోరాటంలో అగ్రరాజ్యం కీలక ఘట్టానికి చేరినట్లేనన్న అంచనాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా అమెరికాలో వైద్య నిపుణులుగా సేవలందిస్తూ ఈ పోరాట క్రమాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్న ప్రవాస భారతీయ వైద్యులతో ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ మోహన్ కిషోర్ కేసాని గారు, ఇంటర్నల్ మెడిసిన్ వైద్యులు, షికాగో, అమెరికా. డాక్టర్ లోకేశ్వరరావు ఈదర్ గారు, ఇమ్యునాలజీ నిపుణులు, మిషిగన్, అమెరికా. మోహన్ కిషోర్ గారు, సార్, అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలా జరుగుతుంది? అలాగే ఇజ్రాయెల్, బ్రిటన్, UAE వంటి దేశాలతో కంపేర్ చేస్తే వ్యాక్సినేషన్ రేట్ ఎలా ఉంది సార్? ఇక్కడ వ్యాక్సినేషన్ రేటు చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అయిందండి. ఫస్ట్ లో మెల్లమెల్లగా మొదలు పెట్టారు. కొంచెం సైడ్ ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయి ఏంటని మా హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అరగంట కూర్చోబెట్టేవాడు. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ధైర్యం వచ్చినాక చాలా స్పీడప్ చేశారు. ఇప్పుడు అట్లీస్ట్ 1 in 4 వ్యాక్సిన్ అయిపోయింది. అట్లాగే 25% హ్యాస్ బోత్ డోసెస్. సో అది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు అన్ని సెంటర్స్, ఫార్మసీస్, క్లినిక్స్, ఈవెన్ మా ఆఫీస్ కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే వ్యాక్సిన్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ. దాంతో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇప్పుడు 40%కి అట్లీస్ట్ ఒక డోస్ అయితే వచ్చేసి, ఇప్పుడు యూకేలో అయితే వాళ్ళకి అసలు 50% వచ్చేసిందని చెప్తా ఉన్నారు. నీకు 18% ఆఫ్ ది పాపులేషన్ ఏంటంటే 18%కి 2 డోసులు వచ్చినాయని. అట్లాగే ఇజ్రాయెల్ 53% వచ్చిందని వాళ్ళ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు. సో నీకు ఈ దేశాలు చాలా ఫాస్ట్ గా వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రక్రియని కొనసాగిస్తున్నారు. అదేంటంటే ముందు కొంచెం మెల్లగా మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ రిసోర్సెస్ అవన్నీ పూలప్ చేసుకుని తర్వాత వాళ్ళు పంపిణీ ఎక్కడ జరగాలి, ఎంత జరగాలి, ముందు ఫైజర్ కి చాలా బాగా కోల్డ్ టెంపరేచర్స్, రిఫ్రిజిరేషన్ అది ప్రాబ్లం ఉండేది. తర్వాత చాలా ప్లేసెస్ లో అవి కూడా ఉన్నాయి. అందుకని అందరికీ ఇచ్చేయటం మొదలు పెట్టారు. వాళ్ళు ఫాస్ట్ గా పంపిణీ చేయటం, అట్ ది సేమ్ టైం సేఫ్టీ అది కూడా చూసుకోవటం, తర్వాత మెల్లమెల్లగా యాక్సెప్టెన్స్ కూడా పెరిగింది. అందుకని ఈ వ్యాక్సినేషన్ శాతం చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఓకే సార్. లోకేశ్వరరావు గారు, అమెరికాలో ఏ సంస్థల వ్యాక్సిన్లు ఉపయోగిస్తున్నారు సార్? అలాగే వాటిలో ప్రత్యేకతలు, అలాగే సామర్థ్యాలు ఎలా ఉన్నాయి సార్? అమెరికాలో ముందు ఫైజర్ అప్రూవ్ చేశారండి, తర్వాత మెడర్నా అప్రూవ్ చేశారు. ఫైజర్, మెడర్నా ఆల్మోస్ట్ 94 to 95% ఎఫికసీ ఉన్నది. తర్వాత జాన్సన్ అప్రూవ్ చేశారు. జాన్సన్ లో చనిపోయే వాళ్ళది ఆల్మోస్ట్ 90, చనిపోయే వాళ్ళని ప్రివెన్షన్ చేయటం, సీరియస్నెస్ ప్రివెంట్ చేయటం, జాన్సన్ ఒక ఇంజెక్షన్ ఆల్మోస్ట్ మనకి 98 to 99% ఎఫెక్టివ్, సిమ్టమ్స్ 72% అండి. జాన్సన్ ఏం చేశారంటే కొంచెం క్లాట్స్ ఉన్నాయని కొంచెం హోల్డ్లో పెట్టారు, మళ్ళీ మొదలు పెట్టారండి. దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దమ్. తర్వాత వ్యాక్సిన్ పర్సంటేజ్లో ఇజ్రాయెల్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ విత్ 56% కంటే ఎక్కువగా చేశారు. వాళ్ళందరికంటే ముందున్నారండి. EU, తర్వాత అమెరికా ఉందన్నమాట. ఈ 3 వ్యాక్సిన్స్ అండి అమెరికాలో అవైలబిలిటీ: ఫైజర్, మెడర్నా, బోత్ అమెరికన్ కంపెనీస్, అండ్ EU, అండ్ జాన్సన్ స్టడీస్ అని ఆల్ ఓవర్ ద వరల్డ్ చేశారండి. ఓకే సార్. వాటి ఎఫెక్టివ్గా ఉన్నాయా సార్? టీకాలు ఎలా ఉంది సార్ వాటి పరిస్థితి ఇప్పుడు? వాటి ఎఫెక్ట్ చాలా బాగుందండి. మీకు ఇక్కడ కూడా మన ఫాసీ గారు అనౌన్స్ చేశారు, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు మీరు ఇళ్లలో ఒకరినొకరు కలవచ్చు మాస్క్ లేకుండా. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు నిన్న CDC అనౌన్స్ చేసింది, మీరు బయట కూడా మాస్క్ లేకుండా వెళ్ళవచ్చు, బయట అవుట్ సైడ్. సో మాస్క్ వేసుకున్న వాళ్ళకి ఈవెన్ హవాయి ట్రావెల్ ఇదివరకు టెస్ట్ చేసుకుంటే రావాలంటున్నారు, ఇప్పుడేమో కొత్త నెక్స్ట్ మంత్ పెడతామంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు రావచ్చు అని పెడుతున్నారు. ఇది మళ్ళీ టెస్ట్ అవసరం లేదు. ఈ మోర్ అండ్ మోర్ లిబరలైజేషన్ వస్తాయండి. అంటే మనకి 80% అన్న వ్యాక్సిన్ కానీ డిసీజ్ కానీ రావాలి కదా, అప్పుడు దాకా స్లోగా మెల్లమెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటారు, సడలిస్తూ ఉంటారు. ఇంకొకటి యాడ్ చేయడం కిషోర్ గారికి, మనకి వాషింగ్టన్ CRTలో
25 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే చనిపోయిన వాళ్ళు ముగ్గురు కూడా 80 దాటిన వాళ్ళండి. సో ఆ 80 ఏళ్ళ అతను వ్యాక్సిన్ వాళ్ళకి యాంటీబాడీ రెస్పాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది మన బిలో 60 వాళ్ళకంటే. సో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అండి. ఇంకొక CDC అనౌన్స్ చేసింది ఏంటంటే 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తే 70 మంది చనిపోయారండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎల్డర్లీ అనమాట. సో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఎల్డర్లీ ఎస్పెషల్లీ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. సో వ్యాక్సిన్ మూలన ఈ 2 స్టడీస్ రియల్ టైం డేటా అంటాం. రియల్ టైం డేటా ఇజ్రాయెల్ అండ్ అమెరికా CDC ప్రకారం 99% ఎఫెక్టివ్. అది ఒక్కటి దాని వల్లనే మనం బయటకు వెళ్ళాలండి ఈ పాండమిక్ నుంచి, ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే సార్. మోహన్ కిషోర్ గారు, ఇప్పటిదాకా అమెరికాలో 40% మందికి టీకాలు ఇవ్వగా ఇంకా 3 నెలల్లో 75% వరకు చేరుతుంది ఈ రేటు అంటున్నారు. అమెరికాలో మొత్తం కరోనా టీకా పంపిణీ పూర్తి కావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? అంటే ఇప్పుడు వెళ్ళే రేట్లో వెళ్తే ఒక 4-5 months లో మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ కి కవర్ అయిపోతున్నాడు. ఓకే. ఎందుకంటే ఫస్ట్ లో మెల్లగా మొదలైన ఇప్పుడు మోర్ అండ్ మోర్ రోజుకి కొత్త 10 సెంటర్లు అవైలబిలిటీ ఉంది, మోర్ సెంటర్స్ ఉన్నాయి. జనానికి కూడా భయం పోయింది వ్యాక్సిన్ వాటి మీద. అయినా కొద్ది శాతం ఉంటారు అమ్మో వద్దు అని భయపడేవాళ్ళు. వాళ్ళని మనం ఎప్పటికీ మార్చలేము, ఏం చేయలేము. కానీ మెజారిటీ పాపులేషన్ కి ఇంకొక 4 months లో అయిపోతుంది. కిషోర్ గారికి యాడ్ చేయడానికి ఇష్యూ ఏంటంటేనండి, మనకి పాపులేషన్ లో ఏ కంట్రీలో అయినా ఇప్పుడు మనకి ఫైజర్ ఏమో 16 ఏళ్ల దాకా అప్రూవల్ అయింది. 1 నుంచి 16 ఏళ్ల దాకా 25% పాపులేషన్ ఉంటారండి. వాళ్ళకి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు. ఫైజర్ 12 to 14 వచ్చుద్ది అంటున్నారు, 3 నెలలు పట్టొచ్చు. కానీ పాసీ గారు అనౌన్స్ చేసింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2022 స్ప్రింగ్ 3 నెలలకు కానీ ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఒక ఏడాది నుంచి ఆల్మోస్ట్ 100 ఏళ్ల దాకా వ్యాక్సిన్ అవైలబుల్. ఆ 20% రావాలి అంటే నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ దాకా ఉంటుంది. సో ఈ మధ్యలో 70% సరిపోద్దా? ఈ 70% లో 20 మంది వేసుకోరండి, 15 నుంచి 20 మంది వేసుకోరు. ఈ సరిపోద్దా లేదని మనం టైం చూడాలి. అందుకని జాగ్రత్తలు ఉండాలి, ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి. ఈ లెక్కను మీరు ఇండియా లెక్క చూసుకుంటే అప్రూవల్ అయ్యి చేసేటప్పుడు ఇంకా ఏడాది పట్టుద్దో మరి తెలియదు అండి. లాంగ్ టైం, ఇట్స్ నాట్ ఏ షార్ట్ టైం. ఓకే సార్. లోకేశ్వరరావు గారు, అలాగే ఇప్పుడు టీకాలు తీసుకోవడంలో ప్రజల స్పందన బాగానే ఉందని మీరు చెబుతున్నారు. అయితే ఒకవేళ ముందు స్పందన రావడానికి ముందు అపోహలు, అనుమానాలు ఇలాంటివి ఉండేటివి కదా, అవి పోవడానికి ప్రభుత్వం ఏం చేసింది సార్? అంటే ముందు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారండి. అందరూ నమ్మలేదు ఫాస్ట్గా వస్తున్నాయి ఈ వ్యాక్సిన్ అని. మనకి ఇండియాలో అయినా అమెరికాలో అయినా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చినా సోషల్ మీడియా అందరు న్యూస్లో బాగా వచ్చేస్తున్నాయి. కానీ మన రియల్ టైమ్ డేటా వస్తే ఓకే, నా పక్కింటి వాళ్ళు వేసుకున్నారు, కిషోర్ గారు చెప్పినాడు మా ఆఫీసులో అందరూ వేసుకున్నారు, ఒక్కొక్కరు మెల్లమెల్లగా వస్తున్నాయండి. కానీ ఒక 10% మాత్రం కష్టం, వాళ్ళు ఎంత చెప్పినా కూడా కష్టం అనుకుంటాను. మన సొల్యూషన్ ఏంటంటే పిల్లలకు కూడా అప్రూవల్ అయితే, మొత్తం 100% అప్రూవల్ అయితే మనం అట్లీస్ట్ 70% ఇచ్చుకోగలమండి. మన ఇండియాలో నేను అపోహలు, ఈ భయాలు కాదండి, మనకి వ్యాక్సిన్ సప్లై రావాలి. 130 కోట్ల మందికి ఎప్పుడు ఎంత ప్రొడక్షన్ వచ్చి ఎన్నాళ్ళు వచ్చినప్పుడు ఎంత పడుతుంది, అది మోర్ ప్రాబ్లం. కానీ ఇప్పుడు లైన్లో పడి తీసుకుంటున్నారండి. ఇండియాలో అపోహల విషయం అసలు మనం వరియే అవసరం, సప్లై ఇష్యూవే మనకి ఇంట్రాక్ట్ అండి. అవును సార్. మోహన్ కిషోర్ గారు, ఇప్పుడు ఇండియాలో మే 1వ తారీఖు నుంచి 18+ అందరికీ టీకాలు ఇస్తామని గవర్నమెంట్ చెబుతుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి భారత్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటి, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అయిపోయింది, మనం జయించేసాము ఇంకా పర్వాలేదు, అసలు మనం మామూలుగా అన్ని వదిలేయచ్చు ఫ్రీగా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ని వదిలేయాలి. తర్వాత నీకు అసలు శాస్త్ర విజ్ఞానాన్ని, సాంకేతికతని, సలహాదారులు ఇచ్చే సలహాలని సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్లు కానీ నిపుణులు కానీ సలహాలు కరెక్ట్ గానే ఇస్తారు, ఇట్లా వస్తుంది సెకండ్ వేవ్ ఇంకా అవ్వలేదు ఇది ఇందని. కానీ దానికి ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాళ్ళు వాళ్ళ సొంత ఊహల్ని వాటిని చూసి ఆ డాక్టర్లు ఎట్లాగే చెప్తారు, వీళ్ళందరూ ఎట్లాగే చెప్తారు, చాదేస్తాం, ఏమి లేదు అంతా పోయింది, అసలు మనకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, మన ఇండియాలో పెద్ద పని చేయదు, మనకి ఇంత హాట్ గా ఉన్న వెదర్ లో అసలు అది బతకదు, ఇట్లా మనంతట మనమే కొన్ని వ్యాఖ్యానాలు చెప్పుకుంటాం. ఆ వ్యాఖ్యానాలు ఏంటంటే ఇట్లాంటివి బాగా ఎక్కుతాయి జనానికి. లేదు ఇది ప్రమాదం, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని మంచి చెప్పేది. ఎప్పుడైనా క్రమశిక్షణ పెట్టాలని చూస్తే ఆ మాస్టర్ అంటే ఇష్టం ఉండదు. ఏం పర్లేదురా ఇల్లు ఆడుకోండి అంటే ఆ మాస్టర్ అంటేనే ఇష్టం ఉండదు. సో ఈజీ వే అనేది జనానికి చాలా యాక్సెప్టింగ్ గా ఉంటుంది. లేదు మనం జాగ్రత్తగా ఉండాలి, ఇది తినకూడదు, అది తినకూడదు, మాస్క్ పెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళని కలవకూడదు అంటే అది ఇష్టం ఉండదు. అది గవర్నమెంట్లు కూడా అక్కర్లేదు, పెద్ద పట్టించుకోలేదు అనుకోండి.
ఒక రకమైన అలసత్వం వచ్చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితికి కూడా ఒక రకంగా అదే కారణం. అందుకని గవర్నమెంటే ఇప్పుడు అది ఫాలో అవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా ఉండాల్సిన వాళ్ళు బాధ్యతాయుతమైన ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు, స్థానాల్లో ఉన్నవాళ్ళు, సమాజంలో వాళ్లే మాస్క్ పెట్టుకోకుండా వాళ్లే జాగ్రత్తలు పాటించిపోతే మామూలు జనం ఏం పాటిస్తారు? మాస్టర్ క్లాస్ బయటకు వెళ్ళి సిగరెట్ తాగి వస్తుంటే పిల్లాడికి సిగరెట్ తాగొద్దని చెప్తే వాడు ఊరుకుంటాడు. సో ఇది కూడా ఏంటంటే మన వాళ్ళు కొంత బాధ్యతారహితం, అవగాహన లోపము వల్ల చాలా అయింది. ఇప్పుడేంటంటే ఈ సీరియస్నెస్ కి ముఖ్యంగా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న సమాజంలో వాళ్ళు ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఈ విషయంలోనండి అమెరికా చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా పేషెంట్ వస్తే మాట్లాడటము, ఫాలో అవటము, ఆక్సిజన్ ఇంట్లో చేసుకోవటము, కంప్లీట్లీ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఈస్ గాన్. నోబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దమ్. పల్స్ ఆక్స్ 94 వచ్చిన ఈఆర్ నుంచి పంపిస్తున్నారు. ఇదే మిస్టేక్ ఇండియాలో కూడా జరుగుతుందండి. మేము పదే అడుగుతుంది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ప్లాన్. చక్కగా పల్సాక్స్ చేసుకోవటము, ముందు నుంచే సిఆర్పి లాంటి బ్లడ్ టెస్ట్, పల్సాక్స్ 98 నుంచి 94 రాగానే మా సిడిసి గైడ్ ప్రకారము లేకపోతే మోడరేట్గా వచ్చేస్తుంది. సొంతగానే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టెరాయిడ్స్ అనేది ఎర్లీకి తీసుకురావటం, అవి చేయకపోవటం అనేది అమెరికాలో జరిగింది, ఇండియాలో జరుగుతుంది. వ్యాక్సిన్ వస్తుంది, ఇస్తారు, తీసుకుంటారు. కానీ ఎర్లీకి ఈ రోజున ఇవాళ చేయాల్సింది ఏమిటంటే కిషోర్ గారు చేస్తున్నాము, మేము చేస్తాము, ఎప్పటి నుంచో చేస్తాము. పేషెంట్ ఇండియాలో ఇమీడియట్ గా రాగానే ఈ ఇన్ఫ్లమేటరీ స్టేజ్ రాగానే పల్సాక్ వచ్చే ముందు దగ్గు ఉన్నాకో ఇమీడియట్ గా దానికి తగ్గట్టు డోసు స్టెరాయిడ్స్ వాడి దాన్ని అప్రాక్సిమేట్ పెంచుకుంటే మేము హాస్పిటల్కి వెళ్లకుండా, ఆక్సిజన్ లేకుండా, రెమ్డెసివిర్, ప్లాస్మా లేకుండా చాలా ఎక్కువగా ట్రీట్మెంట్ చేయగలిగామండి. అది మోర్ ఇంపార్టెంట్. మేము ఇద్దరం కలిసి ఆ మెసేజ్ని అందరూ మన ఆల్మోస్ట్ ఆల్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వీఆర్ ట్రైంగ్ టు ఈ మెసేజ్ తీసుకెళ్లాలని చూస్తున్నామండి. ఓకే సార్. సార్ లోకేశ్వరరావు గారు, ప్లీజ్ సార్. రెమ్డెసివిర్ గురించి బ్లాక్ లో అమ్మటం అవి ఇవి చూస్తున్నాం. ఆ రెమ్డెసివిర్ ఎర్లీగా డిసీజ్ లో వాడితే కొద్దిగా తీవ్రత తగ్గుతుంది, కానీ అది లైఫ్ సేవర్ కాదు. అది సిడిసి వాళ్ళు చెప్పారు. తర్వాత గులేరియా ఉన్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్, ఆయన చెప్పారు. చాలా మంది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పారు. అయినా ఇప్పటికీ రెమ్డెసివిర్ కొరత పెంచుతున్నాము, బ్లాక్ లో ఉంది. దాని మీద అంటే అసలు అంత పెద్దగా గొప్పగా పనిచేయని మెడిసిన్ గురించి ఇంత ఆతృతను ఇది ఎందుకు? నేను ఇండియాలో అందరికి చెప్తున్నాను, మామూలుగా రెమ్డెసివిర్ లేకపోతే ఏమవుతుంది, దాని గురించి అసలు కంగారు పడకండి. మీకు ఇంపార్టెంట్ కావాల్సిన ఆ స్టెరాయిడ్, ఆక్సిజన్, మిగతా ఇంపార్టెంట్. నీకు అది లైఫ్ సేవ్ చేస్తుంది, కానీ రెమ్డెసివిర్ నీకు లైఫ్ సేవ్ చేయదు. ఆ అవగాహనను ఇది జనంలో కూడా ఎక్కాలి. డాక్టర్లకి తెలవాలి, జనానికి కూడా తెలవాలి. జనానికి తెలిస్తే రెమ్డెసివిర్ గురించి అంత ఆతృత ఉండదు, అంత భయం. సార్ లోకేశ్వరరావు గారు, ఇప్పుడు అమెరికాలో ఫైజర్ ఎన్బయోటిక్ వ్యాక్సిన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అసలు దాని గొప్పతనం ఏంటి సార్ ఆ వ్యాక్సిన్? అంటే ఈ రెండు వ్యాక్సిన్ మెథడ్ ఇది డిఫరెంట్ అండి. వీళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏ ఆఫ్ ద వైరస్ తీసుకుని ఒక ఫ్యాట్ మాలిక్యుల్ పెట్టి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. మన బాడీ ఏంటంటే స్పైక్ ప్రోటీన్ డెవలప్ చేస్తుంది, దాని మీద మన యాంటీబాడీ డెవలప్ అవుతుంది. సో ఇది న్యూ టెక్నాలజీ. ఇన్ ఆంకాలజీలో లాంగ్ టర్మ్ టెక్నాలజీని తీసుకొచ్చి వ్యాక్సిన్ న్యూ టెక్నాలజీ తీసుకొచ్చారు. సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ముందు సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దాకా అంటే ఇచ్చిన దాకా మాత్రం ఈ షార్ట్ టైంలో మాత్రం ఎఫెక్టివ్నెస్ బాగా ఉంది. మేబీ ఫ్యూచర్ అన్ని వ్యాక్సిన్స్ అట్టే వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేవో తెలియదు. అదే మనకి జాన్సన్ వేరే మెథడ్ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ జాన్సన్ ఇదేంటంటే వైరస్ని కిల్ చేసి మన ఎడినో వైరస్ మీద పెట్టిస్తారండి. దాంట్లో ఎఫెక్టివ్నెస్ బాగా ఉంది, ఏ వ్యాక్సిన్ అయినా బాగానే ఉంది. దాంట్లో కొంచెం బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ కంపేర్ టు కోవిడ్కి మాత్రం కంపేర్ చేస్తే వ్యాక్సిన్ మచ్ సేఫ్ అని అన్ని గవర్నమెంట్లు ఇచ్చారండి. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక వర్డ్ కిషోర్ గారు చెప్పిన దానికి ఇక్కడ సంజీవిని మిథైల్ స్టెరాయిడ్ మెడికేషన్ అండి. స్టెరాయిడ్ మెడికేషన్ ఎర్లీ అప్రాప్రియేట్ డోస్, అది చీప్గా మనకు దొరుకుతుంది. అది అందరూ తీసుకెళ్ళట్లేదు. ఇంతకుముందు మేము అన్ని గవర్నమెంట్లకు చెప్పాము, ఇక్కడ చెప్పాము, స్మాల్ డోస్ వేస్తున్నారు, ఎనఫ్ డోస్ ఇవ్వటం లేదు. అది ఆ మెసేజ్ అందరు డాక్టర్లకి మేము ఇప్పటి నుంచో ట్రై చేస్తాము, ఎన్నో వీడియోలు చెప్పాము. ఈ రోజున దాని మూలాన మేము 98% హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా, ఆక్సిజన్ లేకుండా ట్రై చేస్తున్నామండి. ఓకే సార్. సార్ మోహన్ కిషోర్ గారు, అమెరికాలో ఎన్ని మ్యుటేషన్లు వచ్చాయి వైరస్, వాటి మీద ఈ టీకా ప్రభావం ఎలా ఉంది? ఇప్పుడు అమెరికాలో ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న అన్ని మ్యుటేషన్లు అమెరికాకు వచ్చేసినాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా అన్ని మ్యుటేషన్లు వచ్చి అమెరికాకి చేరినాయి.
సో ఇప్పుడున్న ఈ వ్యాక్సిన్లు అన్ని వేరియంట్స్ మీద కూడా ఎఫెక్టివ్ ఉందనే తేల్చారు, ఇంక్లూడింగ్ మన కోవాక్సిన్ కూడా మొన్నే పౌషి గారు చెప్పారు దట్ ఈస్ ఎఫెక్టివ్ అగైనెస్ట్ ఆల్ ది వేరియంట్స్. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నా గానీ ఎంతో కొంత అన్ని వేరియంట్స్ మీద ఎఫెక్ట్ ఉంది. సో దాని గురించి భయపడక్కర్లా. వేరియంట్స్ గురించి కాకుండా భయపడటం, వ్యాక్సిన్ తీసుకోపోవటం గురించి, వ్యాక్సిన్ లేకపోవటం గురించి భయపడాలి. కానీ ఆ వేరియంట్స్ కాకపోతే కొన్ని వేరియంట్స్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి, కొన్ని వేరియంట్స్ స్లోగా అవుతున్నాయి. మన ఇండియాలో వచ్చిన వేరియంట్స్ ఏంటంటే నీకు అది సూపర్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది, సూపర్ ఫాస్ట్ లాగా. నీకు ఫస్ట్ రౌండ్ లో వచ్చింది ఏంటంటే మామూలుగా ఆర్డినరీ ఫాస్ట్ ప్యాసింజర్ అంటారే ఆ టైప్ లో లిమిటెడ్ హార్ట్స్ లాగా వెళ్ళేది. ఇదేమో సూపర్ ఫాస్ట్ నాన్ స్టాప్ గా వెళ్ళిపోతుంది. అందుకని పీపుల్ ఎఫెక్ట్ అవటం, అందరూ సిక్ అవటం, చాలా ర్యాపిడ్ గా కేసులు పెరగటం, ఇది లక్షలు. సో అందుకని వేరియంట్స్ కి ఈచ్ వేరియంట్ కి ఒక స్పెషాలిటీ ఉంటది. బట్ ఈ వ్యాక్సిన్లు మాత్రం అన్ని వేరియంట్స్ కి పనిచేస్తున్నాయి. దట్ ఈస్ ఎ గుడ్. సార్ లోకేశ్వరరావు గారు, ఇప్పుడు అమెరికాలో కోవిడ్ రావడానికి 5G టవర్ల కారణమని, లేకపోతే వ్యాక్సిన్లు కార్పొరేట్ సంస్థల కుట్రతోటి వచ్చాయని, అలాగే అమెరికన్లో చిప్పులు పెట్టడానికి ఈ టీకాలు, ఇట్లా రకరకాల యాంటీ వ్యాక్స్ గ్రూపులన్నీ ఏర్పడుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాల్లో నిజాలు ఎంత? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఇలా ఇవన్నీ? మా దృష్టికి వచ్చిందండి. అది మాకు ఇంత మట్టుకు మాకేం ఎవిడెన్స్ కనపడలేదు. ఫేక్ న్యూస్ లో ఉంటున్నాయి. దీనికి నాకు మాత్రం 100% అది అలాంటిది ఏమి లేదండి నా అభిప్రాయం. కిషోర్ గారు కూడా చెప్తారు. ఇది ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే నీకు ఒక డిఫరెంట్ వర్షన్ అండ్ ఒక వేరే ప్రత్యేకమైన స్టోరీ, సెన్సేషనల్ స్టోరీలు అనేవి వస్తాయి. ఈవెన్ మనకి ఎన్ని జరిగినా ఇది ఎవరో వేరే వాళ్ళు చేసిన కుట్ర. ఈవెన్ 9/11 డిజాస్టర్ జరిగినప్పుడు అమెరికాలో ఇది సిఐఏనే చేసింది, లేకపోతే ఇజ్రాయెల్ చేసింది, అది చేసింది, ఇది చేసింది అని రకరకాల స్టోరీలు, దాని మీద సినిమాలు, కథలు అన్ని వచ్చాయి. కానీ నిజానికి ఏంటంటే అవేమీ కాదు, అభూత కల్పన. ఇప్పుడు అట్లాగే చిప్ పెడతారంటారు. వ్యాక్సిన్ ద్వారా చిప్ ఎట్లా వస్తుంది? అదొక చిన్న ఇంజెక్షన్, మామూలుగా కొద్దిగా వాటర్. అందులో ఏం చిప్స్ ఉంటాయి? ఎట్లా వస్తుంది పెడతానికి? అట్లా దాంట్లో ఎక్కడ హేతుబద్ధమైన వాదన లేదు. అట్లా అది అద్భుత కల్పన. అన్ఫార్చునేట్ ఏమవుతుందంటే మానవ నైజం కూడా మనం నిజం కంటే నిజం గడప దాటేతలకే అబద్ధం 10 ఊళ్ళు తిరిగి వస్తుంది. ఇది కూడా అంతే. మనకు లేవు నమ్మకాలు. మామూలుగా ఎందుకో గంగలో మునిగితే కరోనా కొట్టుకుపోద్దని కానీ, లేకపోతే అల్లం వెల్లిపాయ తేనెలో పెట్టేసి ముక్కులో పెడితే ఏం అక్కర్లేదు, ఆవిరి పడితే సరిపోద్దని. ఇప్పటికి నేను సోషల్ మీడియాలో చూస్తున్నా. అన్ఫార్చునేట్లీ కొంతమంది కర్పూరం గుడ్డలో చుట్టుకొని పెట్టుకుంటే మంచిదని రకరకాలు కూడా జరుగుతున్నాయి సార్. నీకు గొంతులో ఆవిరి అవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్. ఇది సోర్నెస్ అది తగ్గుతుంది. నీకు ఏ సోర్ త్రోట్ ఉన్నా చేయవచ్చు. కిషోర్ గారు, న్యూజిలాండ్ కూడా వాళ్ళు ఫస్ట్ టైం కొన్ని వేల మంది తోటి ఒక పెద్ద మీటింగ్ ఓపెన్ ఎయిర్ ఇది పెట్టి దే డిక్లేర్డ్ ఓకే వీఆర్ ఫ్రీ ఆఫ్ కోవిడ్ నౌ వీ కెన్ డూ ఇట్ అని. ఇట్ విల్ బి న్యూజిలాండ్ నుంచి ఏమన్నా కొత్త కేసులు వస్తాయా లేదా అని చాలా అట్టహాసంగా కొన్ని వేల మందితో సెలబ్రేట్ చేస్తారు. నేను మొన్న చూసాను టీవీలో. అంటే వాళ్ళు కాషియస్ పీపుల్. ఇంకోటి ఈ దేశాలన్నిట్లో ఒక అడ్వాంటేజ్ ఉందండి, జనాభా తక్కువ. మీకు జనాభా తక్కువ ఉన్న దేశాల్లో ఎక్కడైనా కంట్రోల్ చేయటం, ఏదైనా ఇంప్లిమెంట్ చేయటం కూడా తేల్చాలి. అలాగే లోకేశ్వర చెప్పినట్టు 130 కోట్లు, రకరకాల భాషలు, రకరకాల ఆచారాలు, రకరకాల నమ్మకాలు. అందుకని ఇంతమందిని సమన్వయం చేసి ఒక తాటి మీద నడిపించడం అనేది కష్టం. కానీ ఫస్ట్ వేవ్ లో మోడీ గారు చేయగలిగారు. ఆయన ఏం చెప్తే అది చేశారు. తప్పట్లు కొట్టారు, తడాలు చేశారు, బయటికి రావద్దంటే రాలేదు. పోలీసులు కూడా కర్ఫ్యూ పెట్టి ఎఫెక్టివ్ గా. రెండో దానికి అంత తీవ్రత ఉంటుంది అనుకోకుండా వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. దట్స్ వాట్స్ హ్యాపెన్. కిషోర్ గారు, అలాగే ఒక దేశంలో ఎంతమందికి వ్యాక్సిన్ వేస్తే హెడ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది? హెడ్ ఇమ్యూనిటీ రావాలంటే కనీసం 70% అండ్ అబౌవ్ ఉండాలండి. 80% ఉంటే గానీ హెడ్ ఇమ్యూనిటీ రాదు. ఓకే 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 సార్. లోకేశ్వర గారు అంతేనండి. ఇప్పుడు వ్యాక్సిన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రెండో కలిపి 70-80% రావాలి. అదే మనకి ఎవ్రీ కంట్రీలో ఇప్పుడు ఈవెన్ ఇజ్రాయెల్ కూడా హిట్టింగ్ లాస్ట్ 20-15% ఇస్ వెరీ హార్డ్ అండి. సో ఈ పిల్లలు 30% తీసి ఇంకో 15% అయితే మనం 60 దగ్గర ఆగి ఉంటాం. సో అందుకని పిల్లలకి ఓపెన్ అయితేనే మనకి రియల్ గా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు పిల్లలకు కానీ అప్పుడు కానీ నా లెక్క ప్రకారం అక్కడ దాకా వచ్చింది. బట్ తక్కువగా ఉంటుంది, తింటా ఉంటాం, భయం తక్కుద్ది.
మనకు సార్ ఒక మెసేజ్ ఒకటేనండి, మన ఇండియాలో ఇవాళ చూడాల్సింది ఎర్లీగా పేషెంట్ చూడంగానే డాక్టర్లు అంతా ముందు వెళ్ళటం. మేము కిషోర్ గారు ప్రాక్టీస్ చేసినట్టు స్టెరాయిడ్స్ ఎర్లీగా పెట్టడము, ఆక్సిజన్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ డోస్ తీసుకోవడం, ఇంట్లో 90%. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ టుడే అండి. వ్యాక్సిన్ వచ్చుద్ది, అందరు తీసుకుంటారు, అసలు దాని గురించి డిస్కషనే లేదు, భయపడాల్సిన అవసరం లేదు, వ్యాక్సిన్ గురించి డిస్కషనే లేదు. ఇది మాత్రం చేయకపోతే మనం వేల ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం ఉంది. తర్వాత ఆ మెడిసిన్స్ ఆగుతాయి అని మేము ప్లీ చేసుకున్నాం డ్రగ్ కంపెనీలకి. అది కనుక లేకపోతే ఐ కెనాట్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్. స్టెరాయిడ్, మెథైల్ప్రెడ్నిసోన్ డోస్ ఇంజెక్షన్స్ కావాలి మాత్రం, అవి మాత్రం సప్లై చాలా మేము వరీ అవుతున్నాం అండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ మెసేజ్, ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్ దిస్ మెసేజ్ అండి. ఓకే, చాలా మంది ఆ స్టెరాయిడ్స్ మూలాన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, అవి వస్తాయి, షుగర్ పెరుగుద్ది అని కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. నేను స్టెరాయిడ్, షార్ట్ కోర్స్ స్టెరాయిడ్ ఆస్మాటిక్స్ వాళ్ళల్లో చాలా సార్లు ఒక ఫ్యూ డేస్ కి హైయర్ డోసులు ఇస్తాం, ఏం అవ్వదు, చూస్తున్నాం కదా దీన్ని బట్టి. షుగర్ ఉన్న వాళ్ళకి కాస్త పెరుగుతుంది, వాళ్ళు చూసి షుగర్ చూసుకుని అవసరమైతే ఆ ఇన్సులిన్ చేసుకోవటం, డాక్టర్తో సంప్రదించి ఆ షుగర్ ని కంట్రోల్ చేయడం ఈజీ టెంపరీగా. కానీ ఆ స్టెరాయిడ్ గురించి భయపడిపోయి అమ్మో స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. ఒక ఆయన అయితే బోన్స్ పాడైపోతాయి కదండి అన్నాడు. ఒక వారానికి 10 రోజులకి ఏం బోన్స్ పాడైపోవు, నువ్వు కొన్ని సంవత్సరాల పాటు నెలల పాటు తీసుకుంటే అప్పుడు ఎఫెక్ట్లు ఉంటాయి. కానీ ఈ షార్ట్ కోర్స్ ఆఫ్ స్టెరాయిడ్ కి నీకు ప్రాణాపాయం ఏమి ఉండదు, తీసుకోపోవటం మూలాన ప్రాణాపాయం ఉంది కానీ తీసుకుంటే. ఇంకోటి జరుగుతుంది ఏంటంటే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందని హ్యాపీగా ఉన్నారు, కానీ ఆ ఫీవర్ ఉంటే, హై సస్పెషన్ ఉంటే, ఇప్పుడు టీకాలు వేసుకోవడానికి వెళ్తే వస్తుంది, బ్లడ్ టెస్ట్కి వెళ్తే వస్తుంది, ల్యాబ్ టెస్ట్కి వెళ్తే వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా వచ్చి 100 కేసులు చూసామండి. సో అందుకని అది ముందు ఆ భయం అనేసి కిషోర్ గారు చెప్పినట్టు దాన్ని డాక్టర్ సంప్రదించండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇస్తున్నారు మన వాళ్ళు, ఆంధ్ర బాగా ముందిస్తున్నారు, తెలంగాణ బాగా ముందిస్తున్నారు, కానీ ఎనఫ్ చాలట్లేదండి, ఇంకా కావాలి, ఓకే, అవేర్నెస్ కావాలి. లోకేశ్వరరావు గారు, ఇప్పుడు అమెరికాలో రోజువారీ కార్యకలాపాలపైన ఆంక్షలు ఇంకా అమలు చేస్తున్నారా? ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? అలాగే ప్రజల్లో కోవిడ్ ప్రోటోకాల్ మీద సెన్స్ ఎలా ఉంది? వాళ్ళ కోవిడ్ ప్రోటోకాల్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారండి. గవర్నమెంట్ రూల్స్ చెప్పంగానే 5 నిమిషాల్లో చూసి ఫాలో అవుతారండి. ఫాలో అవటం మనకు చాలా బాగా ఫాలో అవుతుంది చెప్తే. ఇప్పుడు రెస్టారెంట్లో మన మిషిగన్లో ఏం జరిగిందంటే, ఎక్కువ మందిని అనౌన్స్ చేశారు. రెస్టారెంట్ వెళ్ళంగానే మనం మాస్క్ తీసేస్తామండి, తీసేయగానే వైరస్ వెళ్ళిపోద్ది. అట్లా దాని వలన కొంచెం పెరగటం జరిగింది ఈ మధ్య. మళ్ళీ నెంబర్స్ తగ్గుతూ ఉన్నాయండి, డెఫినెట్గా వ్యాక్సిన్ నెంబర్ పెరుగుతుంది. సో మీకు నెక్స్ట్ 3-4 మంత్స్లో మీకు రియల్ డేటా వచ్చుద్దండి. నెంబర్ కేసు తగ్గుతాయి, డెత్స్ తగ్గుతాయి, డెఫినెట్గా ఎవ్రీ పర్సెంటేజ్ కింద పడిపోతూ ఉంటుందండి. 12 ఏళ్ళకి వస్తే ఇంకా బెటరు, కానీ మరీ ఓల్డ్గా ఉండి మరీ మోర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది. బట్ మెజారిటీ అయితే మనకి లైఫ్ మామూలుగా రావచ్చు అనుకుంటున్నాం ఈ 3-4 నెలల తర్వాత. ఓకే, కిషోర్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ కరోనా టీకా వేసుకుంటే కొన్ని నెలల పాటే పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయకపోవచ్చు అనే ప్రచారం కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ టీకాలు ఎన్నిసార్లు వేసుకోవాల్సి ఉంటుంది? ఒకసారి వేసుకుంటే సరిపోతుందా, మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుందా? ప్రస్తుతానికైతే 2 డోసులు తీసుకున్న తర్వాత మనం ఇది నీకు రియల్ డేటా లేదు, అవసరమా లేదా బూస్టర్ అనేది. సరే, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వేసుకోవాలనుకోండి, సంవత్సరానికి ఒకసారి టీకా వేసుకుని అసలు ఈ జబ్బు రాకుండా ఉండి నివారించేట్లయితే, ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ ఉందండి. ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ కొత్త స్ట్రెయిన్స్ వస్తూ ఉంటాయి. కొత్త స్ట్రెయిన్ రాగానే అది ఐడెంటిఫై చేసి దానికి సరిపడే వ్యాక్సిన్ కూడా తయారు చేసి ఇస్తూ ఉంటారు. అది చేయటం మూలాన కొన్ని లక్షల మరణాలు నివారిస్తున్నారు ప్రపంచం వరల్డ్ వైడ్. ఇప్పుడు అమెరికాలో కూడా అసలు ఎవ్రీ ఇయర్ ఫ్లూ రిలేటెడ్ డెత్స్ చాలా ఉంటాయి. అందులో ఎల్డర్లీ పీపుల్, నర్సింగ్ హోమ్ లో ఉండే వాళ్ళకి ఒకసారి ఫ్లూ వస్తే ఫ్లూ వల్ల కాకుండా ఆ ఫ్లూ తర్వాత న్యూమోనియా రావటం, బాగా వీక్ అవటం, ఇంకో కాంప్లికేషన్స్ రావడం. సో ప్రస్తుతానికైతే 2 డోసులు వేసుకుంటే డెఫినెట్ గా మీకు 6 months to 1 year పాటు ప్రొటెక్షన్ ఉంది. ఆ 1 year తర్వాత ఏంటంటే మనకి యాంటీబాడీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అది చూసి అవసరమైతే అప్పుడు బూస్టర్. ఒకవేళ బూస్టర్ వేసుకోవాల్సి వచ్చిన సంవత్సరానికి ఒకసారి అందులో తప్పేం లేదు. నీకు ఒక చిన్న ఇంజెక్షన్ సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే నీకు ఈ మహమ్మారిని నివారించవచ్చు, ప్రాణాపాయం లేకుండా బయటపడవచ్చు, సమాజం నార్మల్ గా నడవచ్చు అనుకుంటే అందులో పెద్ద తప్పేం లేదు. ఓకే సార్, ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు మోహన్ కిషోర్ గారు అలాగే లోకేశ్వరరావు గారు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అర్హులైన వాళ్ళందరూ టీకా తీసుకోవడం వల్ల కరోనాను త్వరగా నియంత్రించవచ్చని, అమెరికాలో అదే జరిగిందని, ఈ పద్ధతిని అనుసరిస్తే భారతదేశంలో కూడా కరోనా నియంత్రణ పెద్ద కష్టమేమీ కాదని అమెరికా వైద్య నిపుణులు అంటున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.